ఉన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడైన యేసునామం మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఈ దినము మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. నిజముగా మనము ఈ సామెత మనం గుర్తు చేసుకుంటేనే, ఆ సామెత గుర్తొచ్చే ప్రజలందరూ ఏం చేస్తున్నారు తెలుసా? కోపమును, కక్షను, పగను, ప్రతీకారాన్ని చూపిస్తున్నారు. అయినను కూడా దేవుని వాక్యము ఎదుటి వాడిని బట్టి పోదు. దేవుని వాక్యము దేవుని మనసును బట్టే పోతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము గమనించి మనమందరం దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం. రాజుగారు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డది అనుకుని అందరికీ చెడును లేదా చెడు ప్రవర్తనను బయటపెట్టినారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. యేసుక్రీస్తు మంచితనాన్ని బయటపెడతా ఉంటే ప్రజలకు ఒరే మన మన సిద్ధాంతాలను వారు తప్పుపడుతున్నారని రెచ్చగొడుతున్నారని. ఇది ఎంత మంచిది, అసలు ఇదేమైనా సరైన పద్ధతేనా? మీరు ఆలోచన చేయాలని ప్రేమతో కోరుతున్నాను. ముఖ్యంగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా గమనించండి. యేసుక్రీస్తు యొక్క మంచితనాన్ని ప్రకటించు, యేసుక్రీస్తు యొక్క మంచి ప్రవర్తనను చూపించు, యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించు. యేసుక్రీస్తు నిత్య రాజ్యమునకు నీవు చేరుకో. ఇది మన కాన్సెప్ట్. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఈ లోకంలో ఆయన పరిపాలన చేయడానికి రాలేదు. ఈ లోకంలో తను ఏలటానికి రాలేదు. ఈ లోకంలో తన అధికారాన్ని చెలాయించడానికి రాలేదు. ఈ లోకంలో తన ఏంటంటే సైద్ధాంతిక విధానాలను ప్రకటించడానికి కూడా యేసుప్రభువు రాలేదు. అసలు ఆయన సిద్ధాంతాన్ని అంతటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఆయన అధికారాన్ని అంతటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఆయన యొక్క స్థితిగతులను అన్నింటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు అని. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నశించిపోతున్న వారిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక పరలోకాన్ని విడిచిపెట్టి మనుషునిగా, దాసునిగా, రిక్తునిగా, మనిషిగా ఎందుకు వచ్చాడు? మనుషులను రక్షించాలని. దాసునికి ఎందుకు వచ్చాడు? ఏ దాస్యత్వంలో మనుషులు బంధింపబడి ఉన్నారో ఆ దాస్యత్వం నుండి విడిపించాలని. మరి రిక్తునిగా ఎందుకు వచ్చాడు అనంటే, ఆయన ఏమీ లేనివాడిగా కనబడితేనే కానీ ఆయన చుట్టూ జనులు గుంపుకూడరు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పవలసి వస్తుంది. దేవుని బిడ్డ, ఇప్పుడు ప్రవీణ్ పగడాల అన్నగారు చనిపోయారు. ఆయన ఇంటిలో ఉండి ఆయన చనిపోయి ఉన్నా, లేదా ఆయన యొక్క ఆఫీస్కి వెళ్తున్నాం ఎలాగో చేస్తూ ఆయన చనిపోయి ఉంటే ఇంత ఆలోచనలు ఉండవు మనందరిలో. కానీ ఇప్పుడు ఆయన ఎవ్వరూ లేని ఒక అనాథల, అందరూ ఉండి ఎవరూ సహాయం చేయలేని ఒక వ్యక్తిలా చనిపోయి ఉంటే మనందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఆయన చనిపోయిన విధానాన్ని బట్టి అందరూ ఆయన దగ్గరికి చేరుకుంటున్నారు కదా. ఒక మనిషికే ఇంత ఉంటే ఆయన రిక్తునిగా చనిపోవాలి. ఆయన రిక్తునిగా చనిపోవాలి. అప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు చేరుకుంటారు. ఇంకా తన గురించి వివరణ తెలుసుకోవచ్చు, కానీ మనకున్న సమయం అందుకు సహకరించదు. గమనించండి, నశించిపోయిన దానిని దేనిలో నశించిపోయారు. నిజంగా మరొకసారి చెప్తున్నాను, నశించిన మనిషిని రక్షించడానికి ఆయన మనిషిగానే వచ్చాడు. అధికారాన్ని చేతపట్టలేదు, రాజరికాన్ని చేతపట్టలేదు. తనకున్న ఆ స్థితిగతులన్నింటినీ విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చారు.
ఆయన వచ్చిన విధానాన్ని గమనించకపోతే ఆయన అర్థం కాడు. ఆయన వచ్చిన విధానాన్ని గమనించాలని నువ్వు కానీ తలస్తే తప్పక ఆయన నీకు అర్థమవుతాడు. ఆయన వచ్చిన విధానం గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఒక జంతువుగా, లేదా ఆయన ఒక చెట్టుగా, ఆయన ఒక ఫలముగా ఈ లోకంలో జన్మించలేదు. ఆయన మనిషిమైన నిన్ను నన్ను రక్షించడానికి మనిషిగానే పుట్టాడు. మనిషిగా అంటే ఆయన పుట్టడానికి కారణం ఏంటంటే మనము నశించిపోతున్నాం. దేనిని బట్టి నశించిపోతున్నాం? అసలు ఇప్పుడు ఆది కాండం ఆ మొదటి మనిషి నుంచి బయటికి రాకుండా మన భక్తి జీవితం కొనసాగితే ఎంతో బాగుండును. ఎందుకు నశించిపోతున్నామంటే అవ్వ అనగా మొదటి స్త్రీ తన కుమారుని కంటూ అంటుంది, నేను యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నది. కానీ ఆ దేవుని దయ వలన పుట్టిన వ్యక్తి అని ఈమె అంటుంది. అది ఆయన అనట్లేదు. అది తన భర్త అయిన ఆదాము కూడా అనట్లేదు. కానీ ఆమె అంటున్నమాట, నేను యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నానని. కానీ ఆ మనిషి ఏమయ్యాడో తెలుసా? హంతకుడు అయిపోయాడు. హంతకుడు అవ్వడానికి ముందు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? అతను కోపిష్ఠయ్యాడు. రెండవది పగ పెట్టుకున్న వ్యక్తిగా మారాడు. మూడవది ప్రతీకారం తీర్చుకున్నాడు. మొదటిది ఆయన కోపిష్ఠయ్యాడు, రెండవది పగ పెట్టుకున్నాడు, తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. దీనన్నిటికీ ఆయన వాడిన పదమేంటో తెలుసా? తన తమ్మునితో లాలనగా మాట్లాడాడు. తన తమ్మునితో చాలా ఇష్టంగా మాట్లాడి పొలము వరకు తీసుకుని వెళ్ళాడు. ఆయనను పొలము వరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఇష్టమైన మాటలు చెప్పిన మాట్లాడుతూ చంపాడు. ఈ సృష్టికర్త అయిన దేవునికి అది నచ్చలేదు. ఈరోజు కూడా పగ, ప్రతీకారము, కోపం పెట్టుకుంటున్నారు, పగ పెట్టుకుంటున్నారు, కక్ష సాధిస్తున్నారు. అలా చేసేవారు నశించిపోయారండి. మానవ జీవితంలో కోపం ఉంటుంది, మేలు కొరకైన కోపం ఉండాలి. పగ అంటది, దాన్ని పట్టుదలగా మార్చుకోవాలి. ఎవడో ఏదో అన్నాడని పగ పెట్టుకునే కంటే నేను ఆ కార్యాన్ని ఎందుకు చేయలేనని పట్టుదలగా మార్చబడాలి. ఆ తర్వాత ఆ పట్టుదల పెట్టుకున్న కార్యాన్ని కార్యసిద్ధి కలుగు చేసుకోవాలి. అప్పుడు నీవు నశించిన వాడిగా ఉండవు, ప్రతిఫలాన్ని ఆశించిన ప్రతిఫలం పొందిన వ్యక్తిగా ఉంటావు. గమనించండి, ఈరోజు నువ్వు ఏది విత్తుతున్నావో రేపొద్దున అది కోస్తావు. కోపం పట్టుకున్నావా? నీ ఇంట్లో వాళ్ళు కోపంతోనే పడతారు. పగ పెట్టుకున్నావా? నీ మీద కూడా పగ తీర్చబడుతుంది. కక్ష పెట్టుకున్నావా? నీ మీద కూడా కక్ష తీర్చబడుతుంది. వీటిలో ఉండి మనిషి ఏమైపోయాడంటే నాశనం అయిపోయాడు. సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఈ భూమిని ఆ పగ ప్రతీకారాలు ఉండకూడదని నాశనం చేశాడు ఒకానొక రోజున. ఆ దినమున సర్వ శరీరులు చనిపోయారు. ఆశపక్షులు కానీ సమస్తము చనిపోయారు. జలచరములు కానీ లేదా పశువులు, మృగములు అన్నీ చనిపోయాయి మనిషి చేసిన తప్పును బట్టి. అంటే మనిషి మంచి చేస్తే అన్నీ మంచిగా ఉంటాయి, మనిషి తప్పు చేస్తే అన్నీ పాడైపోతాయి. ఈ ఒక్కటి నువ్వు గుర్తించు. అందుకోసం మనిషిని ఆయన రక్షించాలని వచ్చాడు. మనిషి యొక్క తత్వాన్ని మార్చాలని వచ్చాడు. కోపాన్ని కనికరంగా మార్చి జీవించమని వచ్చాడు. పగను ప్రేమగా మార్చుకుని
ప్రేమగా మార్చుకొని జీవించమని వచ్చాడు. కక్షను కృపగా మార్చుకోమని మనిషిని మార్చడానికి వచ్చాడు. ఈ మనుషులమైన మనము మారితే అన్నీ మారతాయండి. కోపం, పగ, కక్ష, ప్రతీకారాలు, వీటిలో చిక్కిపోయిన మనిషిని రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎలా తను అర్పించుకున్నాడంటే, ఆయనలో ఏ తప్పు లేకపోయినా, ఆయనలో ఏ పాపం నిరూపించలేకపోయినా, ఆయన జన్మలో, ఆయన కర్మలో అంటే క్రియలలో, చివరికి ఆయన మరణంలో కూడా పాపాన్ని వెతకాలని చూశారు. ఎక్కడ పాపం నిరూపించలేకపోయారు. చివరికి ఆయన చనిపోతున్నప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఇది కదా మానవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు, అయ్యా మతాన్ని పట్టుకుని కొట్లాటలు కార్పణ్యాలు నేర్పుతున్న మీరు ఎవరిని ఆదర్శంగా చూపించగలరు? మరి ముఖ్యంగా మనిషిని చంపే ఆదర్శం ఎవరిది? రాక్షసులదే కదా. మీరు రాక్షస వంశానికి పుట్టారా? ఆలోచన చేయండి. నేను విజ్ఞతతో, ప్రేమతో, నిండు స్పృహతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులమైన మనము పగ పెట్టుకోకుండా, కక్షలు పెట్టుకోకుండా, ప్రతీకారాలు పెట్టుకోకుండా, కోపం లేకుండా ప్రశాంతంగా జీవించాలని దేవుని మార్గాన్ని మనకు బయలుపరిచాడు యేసయ్య. మరి యేసయ్య ఎవరు? దేవుడు ఎవరనంటే, దేవుడు తప్ప అంతగా ఓర్చుకునేవాడు ఎవడూ లేడండి. మీరు గమనించండి, దేవుడు తప్ప అంతగా ఎవరు ఓర్చుకోలేరండి. అందుకని ఆయన దేవుడు. అంత ఓర్పు నీలో కనపడితే నువ్వే దేవుడు. పాపం లేదా? నువ్వు దేవత్వంలో ఉన్నవాడు. పగలేదా? నువ్వు దైవత్వంలో ఉన్నవాడు. కక్ష లేదా? దైవత్వంలో ఉన్నవాడు. ప్రతీకారం తీర్చుకోలేదా? నువ్వు దైవత్వంలో ఉన్నవాడు. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు. కానీ ఈ 4 కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ కాదు, దెయ్యపు ఆత్మ ఉన్నది. అందుకు మతాన్ని పొలమకండి. నీలో ఉన్న దెయ్యము, నీలో ఉన్న స్వార్థం, నీలో ఉన్నటువంటి కుతంత్రపు ఈ జీవితమే నిన్ను దేవునిని అర్థం చేసుకోకుండా చేస్తుంది. నశించిపోయిన దానిని వెతికి రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేనిలో నశించిపోతున్నాము? ఆ ఆది మనుషుడి గురించి చెప్పాను. అతని ప్రవర్తన ఎలా చేసిందో తెలుసండి. దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఒక శాపగ్రస్తుడిగా మారిపోయాడు. శాపగ్రస్తమైన వంశాలు పుట్టుకుంటూ వచ్చినాయి భూమి మీద. అట్ ద సేమ్ టైం మరలా గర్భం ధరించిన తర్వాత ఆదాము అవ్వలు మరొక బిడ్డ 3వ వాడు పుట్టాడు. ఆయన ద్వారానేమో దేవుని మహిమ చేసే ఆరాధన ప్రారంభించింది. ఓ పక్కన పాపం, ఓ పక్కన దేవునికి మహిమ తెచ్చే సంతతి. ఈ 2 సంతతుల నడుమ నడుస్తున్నది ఈ భూమి. నువ్వు అదే భూమిలో ఉన్నావు, నేను అదే భూమిలో ఉన్నావు. 2 సంతతుల మధ్య నడుస్తున్నావు. ఒకటి కోపం, పగ, ప్రతీకారం, కక్ష సాధింపులు ఒక ఎత్తు, ప్రేమ, కనికరం, కృప మరొక వైపు. దీనిలో నడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆయన తన దైవత్వపు శక్తిని నిరూపించడానికి అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, విడుదలలు జరిగించారు. ఆయన చేసిన క్రియలను బట్టేనా నమ్మన్నారు. ఎందుకంటే మనుషులమైన మనకి ఏం చేశారో ఏదో క్రియ చూపించాలి కదా. ఆయన చేసిన క్రియలను చూసైనా నమ్మమన్నారు. నేను మత స్థాపనను ఆ వ్యక్తుల గురించి కాదు మాట్లాడేది, అర్థం కావడం కోసం. సత్యసాయిబాబా గారు సామాన్యమైన మనిషి, కానీ ఆయన చేసే కొన్ని క్రియలు ఆయన వైపు కొంతమందిని ఆకర్షింపచేసింది. కానీ ఆయన చనిపోయారు. ఆయన సమాధి నేటికి ఆయన ఎక్కడ కూర్చున్నారో అక్కడే కట్టింది, బంగారంతో కట్టబడి ఉంది. యేసయ్య చేసిన క్రియలు చూడండి అంటే ఇవి ప్రజలకు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో, ఆ ప్రయోజనాన్ని బట్టి ప్రజలందరూ ఆయన వైపు నడుస్తుంటే ఈ రోజు కాదు, ఆ రోజు మత నాయకులే యేసుక్రీస్తు ప్రభువుని హింసించి చంపారు. అయితే చంపిన దానికి కారణం ఉన్నది, చంపబడిన వానికి తెలుసు ఆ కారణం. మనందరి విమోచన కొరకు ఆయనను చూసి మన ప్రవర్తన మార్చుకోవాలని. అయితే ప్రపంచంలో ఏ సమాధి నేటికి ఖాళీ లేదు. ఆయన సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. కారణం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే ప్రేమగా జీవిస్తారో, కనికరంతో జీవిస్తారో,
కృప కలిగి జీవిస్తారు. వారు దేవుని ఆత్మ కలిగిన వారు. దేవుని ఆత్మ కలిగిన వారిని భూమి తన శరీరాన్ని బంధించి ఉంచలేదు. కాబట్టి ఒకానొక దినాన్ని యేసుప్రభు వారు వస్తారు, వారు లేస్తారు. మరి ఆ తర్వాత పుట్టిన వారు, చంపిన వారు కూడా లెగిస్తారు. కానీ వారు నిత్య నరకానికి వెళ్తారు. నరకాన్ని అన్ని మతాలు నమ్ముతున్నాయి, స్వర్గాన్ని అన్ని మతాలు నమ్ముతున్నాయి. ఒక్కటే వాస్తవం చెప్తాను వినండి. అసలు మతం అని ఎత్తగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటంటే పాపపుణ్యం, స్వర్గం, నరకం. ఈ మతం లేని కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ వారు ఇంకా పాపపుణ్యానికి, స్వర్గ నరకానికి బాగుండదు వారికి. వెరీ వెల్, వారు హ్యాపీగా బ్రతుకుతున్నారు. మరి మతము లేదా దేవుడు అని పెట్టిన మనము పాపపుణ్యాలు ఉన్నాయి కదా దేవుని దగ్గర, స్వర్గ నరకాలు ఉన్నాయి కదా. మరి పాపపుణ్యం అంటే ఏంటి? పాపం అంటే దూషించటం, పుణ్యం అంటే ఇవ్వటం, తీయటం కాదు కదా పుణ్యం అంటే. కాబట్టి పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారన్న, పాపం చేస్తే నరకానికి వెళ్తారన్న. ఒకనొక దినాన ఆ నరకాన్నే లేదా ఆ స్వర్గాన్ని ఇవ్వడానికి యేసే వస్తున్నారు. అన్ని దినములలో ఆయనే తప్ప మరొక మార్గం లేదు. ఎందుకు అంటే మనం లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని చెప్పుకుని అంతకు ముందు తరాల్లో ఉన్నారు దేవుళ్ళు అంటున్నా. వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఒక సేవకునిగా ప్రియ పిల్లలైన మీ అందరికీ అర్థం అవడం కోసం నేను హృదయపూర్వకంగా మీతో చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి పైకి ఎక్కడానికి నిచ్చెనెక్కుతున్నాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలాగా అన్ని మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. చివరి మెట్టు ఎక్కడం ఎక్కితే సరిపోద్ది. ఆ చివరి మెట్టు ఎక్కితే అతను చేరవలసిన స్థానానికి వెళ్ళిపోతాడు, సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. ఆ చివరి మెట్టే నేను అంటున్న మాట. మొదటి మెట్టు నువ్వు ఎన్ని అనుకున్నావు అనుకో, నో ప్రాబ్లం. నేనేం చెప్పినా ఒకవేళ మతాన్ని చెప్తున్నట్టు అనిపిస్తే దయచేసి ప్రేమతో నా మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, నువ్వు ఎన్ని మెట్లు ఎక్కినా చివరి మెట్టు ఎక్కలగా. చివరి మెట్టు యేసుప్రభువు వారే. ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి మరలా రెండవసారి అడుగు పెట్టబోతున్నారో ఈ భూమి అంతమైపోతుంది, ఈ కలియుగం అంతమైపోతుంది, ఈ కలియుగం అంతమైపోతుంది. అది అందరికీ తెలుసు, ప్రతి వారికి తెలుసు, అంతమైపోతుంది అని తెలుసు. మరి ఆ చివరి మెట్టు ఎక్కడానికి నీకు వచ్చే బాధ ఏంటి? ఎక్కువ చూడు, నిత్యత్వంలో క్షేమంగా ఉంటాం. ఎక్కవా, అంతవరకు ఎక్కిన నీ ప్రయాసం అర్థమైపోతుంది. కనుక అలాగే అర్థం అవ్వకుండా ఉండాలంటే నిన్ను నన్ను నశించుకోకుండా ఉండాలని యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చినదై నువ్వు గమనిస్తే ఆయన వల్లే నువ్వు ప్రవర్తించు, ఆయన చెప్పినట్టు ప్రవర్తించు. అప్పుడు నువ్వు సమాధాన స్థితి గల జీవితాన్ని జీవించగలుగుతావు. ఇటు భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, వందనాలు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మంచి దేవుడవు నాయన, కృపగల దేవుడవు తండ్రి. నీ కనికరం గొప్పది. నీవు మమ్మల్ని ప్రేమించి నశించిపోయే మమ్మలను రక్షించడానికి వచ్చావు. నీ సత్ప్రవర్తన ద్వారానే అందరూ నిన్ను ఆకర్షిస్తున్నారు. ఈ దినమున ఈ వాక్యాన్ని విని ఎవరైనా ఆకర్షించబడితే మీకు మహిమ ఎల్పుడు మాట స్థిరపరచబడింది నీ ద్వారా అని ఆనందిస్తాను ప్రభా. అనేక మంది విని గ్రహించి తమ మనసులో ఉన్న కోపాన్ని, పగను, కక్షను, ప్రతీకార ద్వారా నిన్ను తొలగించుకుని నెమ్మది కలిగిన వారి జీవించినట్లు సహాయం చేయండి. మనిషి మారితే ప్రపంచంలో అన్ని క్షేమంగా ఉంటాయి తండ్రి. ఈ మనిషి చెడితే ప్రపంచంలో అంతా నాశనమే ప్రభు. కనుక తండ్రి, ఈ మనిషిని మార్చడానికే వచ్చారు. మనుషులమైన మేము మార్పు చెంది ప్రేమతత్వంలో, కనికరములో, కృపలో ఎదుగునట్లు సహాయం చేయండి. దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మీ యొక్క పనిపాట్లన్నింటిలోనూ కృప కలిగిన దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది కాక. ప్రతి ఆటంకము తొలగించబడును గాక. ప్రతి దానిలోనూ క్షేమము పొందుకుందురు గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించి ఈ దినమంతా క్షేమమును అనుగ్రహించును గాక.